ఏమిటిది? ఏమైంది? ఏముంది? కౌరవుల దురంతాల కంతు లేకుండా ఉంది. మాయాద్యూతంలో పాండవుల రాజ్యాన్ని అపహరించింది చాలక ధర్మబద్ధులైన వారిని అవమానించి కట్టుబట్టలతో కానలకు పంపుతున్నారు. ఎంత అన్యాయమా! ఎంత దురాగతం! కౌరవుల ఖండకావరం. మనం ఈ అధర్మాన్ని సహించి ఊరుకోరాదు. అన్నయ్య, నాకు ఆజ్ఞ ఇవ్వండి. చతురంగ బలాలతో వెళ్ళి సాత్యకి, నీవు ఆవేశపడకు. అధర్మం నేను సహించను. ఇప్పుడే హస్తినాపురానికి పోయి కౌరవులకు బుద్ధి చెప్పి పాండవులకు రాజ్యం ఇప్పించి మరీ వస్తాను. దుర్యోధనుడు నా శిష్యుడు. నా మాట ఎన్నడూ జవదాటడు. రథాన్ని సిద్ధం చేయించు. రామ్మారా, ఆ మాయల మారి శకుని ఇంత పని చేస్తాడని భయపడుతూనే ఉన్నాను. ఎవరేం చేసినా వచ్చే బాధలు మనకేగా. భయపడకు శశి, నేనున్నానుగా. జయము జయము సార్వభౌమ, తమ గురుదేవులు బలరామదేవులు విజయం చేయనున్నారని వార్త వచ్చినది. ప్రతిహారి, సమయానికి శుభవార్త తెచ్చావు. ఇదిగో. శుభవార్త ఏమిటి మామ? నాకు భయంగా ఉంది. ఎందుకు వస్తున్నారో ఏమిటో. అసలే ఆయన ముక్కోపి. పర్వాలేదు దుర్యోధన, ముక్కోపానికి విరుగుడు ముఖస్థుతి ఉండనే ఉంది. బలదేవునకు అఖండ సన్మానం చేయించు. అమిత సంతుష్టాంతరంగుడై నీ గురుదేవుడు నీవు అడిగిన వరము అనాలోచితంగా ఇస్తాడు. పుచ్చుకో. అతని కూతురు శశిరేఖను మన లక్ష్మణ కుమారునికిచ్చి వివాహము చేయించు. దానితో బలరామదేవులు మన పక్షం, వారితో యాదవులు మన పక్షం, వారితో విధి లేక శ్రీకృష్ణుడు కూడా మన పక్షం కాక తప్పదు. భలే మా భలే, ఇదే మన తక్షణ కర్తవ్యం. మామా, రాజకీయంగా మన ఎత్తు ప్రశస్తమైనదే, కాని తండ్రిని మించిన మానధనుడే మన లక్ష్మణ కుమారుడు. ఆ యాదవ కన్యను స్వీకరిస్తాడా అని. ఆహా, తప్పక స్వీకరిస్తాడు. అది నాది భారం. హతోస్మి, యువరాజు మూర్ఛపోయినారు. మరి తక్షణ కర్తవ్యం మూర్ఛ తీర్చటమే. ప్రయోజనం లేదు. పట్టిన మాయ వదిలే వరకు చిరంజీవి మూర్ఛ తేరడు. మరి ఏమిటి ఇదంతా మామా? ఏముంది, కృష్ణుడు ఈ లగ్నాన్ని సమర్థించినప్పుడే సందేహించాను. పెళ్లి కూతుర్ని విడుదలో చూచినప్పుడే అనుమానించాను. ఇప్పుడు ఈ మాయాజాలం అంతా తెలిసిపోయింది. నిర్భయంగా చెప్తున్నాను, బలదేవా, ఈ కనిపించేది నీ కూతురు శశిరేఖ కాదు, ఏదో రాక్ష